హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి మినుము రైతు దగ్గర ఉన్నాం. ఈ రైతు 5 ఎకరాల మినుములు వేసాడంట. ఎకరాకి 30,000 చొప్పున 5 ఎకరాలకి 1,50,000 పెట్టుబడి పెట్టి ఈ మినుములు వేసాడంట అండి. అయితే లాస్ట్‌కి పంట చేతికొచ్చే టయానికి, కోత కోసే టయానికి 2 రోజులు వర్షం పడిందంట. ఈ వర్షం దెబ్బకి పంట మొత్తం నాశనం అయిపోయిందండి. చూడండి ఒకసారి పంట ఏ విధంగా ఉందో, దీని పరిస్థితి ఏ విధంగా ఉందో. మొత్తం వచ్చేసి బూజు పట్టిందంతా. బూజు కాయలు కనపడతాయి. మొత్తం డ్యామేజ్ కాయ కనపడతా ఉంది ఇక్కడ. మొత్తం అందుట్లో బూజు పట్టడమే కాకుండా చేను మొత్తం గడ్డి కనపడుతుంది, చూసారా? గడ్డి కనపడతా ఉంది. అయితే రైతు మన దగ్గరే ఉన్నారు. ఆయన మాటల ద్వారా ఏం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రభాకర్ అండి. ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు వేసామండి. 5 ఎకరాలు మొత్తం మినుము వేసారా? అసలు ఏంటండి పంట పరిస్థితి ఏంటి? ఇదండి పంట పరిస్థితి. 5 ఎకరాలు మినుము వేసినామండి. 5 ఎకరాలకు గాను మాకు ఎకరానికి వచ్చి 35,000 దాకా 35,000 దాకా పెట్టుబడి అయింది. ఇప్పటికి 35,000 ఖర్చు అయిందండి. రేపు ఎల్లుండో కోద్దాం అనుకున్నాం. అంతలోకి డిసెంబర్ 24 వర్షం పడిందండి. వర్షం పడినందువల్ల ఇది ఇట్లా ఈ టైపులో అంత బూజు పట్టింది. లేదంటే బాగున్నది వచ్చి ఇట్లా ఉంటాయండి. మందులైనా కొట్టారండి దీనికి? డ్యామేజ్ సరుకు అంటారండి. ఇది డ్యామేజ్ సరుకా ఇది? చేను మొత్తం అలానే ఉందా? అక్కడక్కడ మాత్రమే ఉందా? అట్లానే ఉందండి. చెప్పండి. ఇంకా దీనికి కూలీలు కానీ, మందులు కానీ, ఇంకా దానికి ఎంత ఎక్స్ట్రా అయినా 30,000 కాకుండా ఇంకేదైనా పెట్టుబడి పెట్టారా? 30,000 కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అయిద్దండి. ఇప్పుడు కొయ్యాలంటే ఒక మనిషికి వచ్చి 500 కూలండి. ఒకవేళ కోచినా కూడా మార్కెట్లో మనకి గిట్టుబాటు ధర ఉంటుందో లేదో చెప్పలేము. ఇట్లా పొట్టు లేచిపోతుంది. పొట్టు లేచినందువల్ల ఇది డ్యామేజ్ సరుకు అంటారు. ఎంత పోతుందండి మార్కెట్? ఎంత పోతుంది? ప్రస్తుతానికి 10,000 ఉందండి. ఇప్పుడైతే ఈ డ్యామేజ్ సరుకు 2,000 కొనవచ్చు, 3,000 కొనవచ్చు. అది పరిస్థితి. మాకు ఇది చల్లిన 90 రోజుల పంట అండి. ఇది మినుము చల్లినాక 90 రోజుల పంట మినుము అనేది. ఇది 10వ నెల ఆఖరిన చల్లుకుంటాం. డిసెంబరు ఆఖరికి ఇది కోతకు వచ్చుద్ది. ఒక గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి మినుముకి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అవుతుందా? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అండి. సరే, మీరు తెలిసి కూడా మినిమం ఎందుకు వేసారండి? 5 ఎకరాలు అని చెప్తున్నారు కదా. కనీసం జామాయిలు వేసారండి. ఇక చూడండి, అంత జామాయిలు వేసారు. సరే, మనం కూడా ఈసారి చూసి జామాయిలు వేద్దాం అనుకుంటా ఉన్నాం. ఏదో మినుము ఎవరు వేయలేదు కాబట్టి మార్కెట్లో కొంచెం డిమాండ్ ఉంటుందని వేసాము. కానీ అకాల వర్షం వల్ల ఇట్లా దెబ్బతినాల్సి వచ్చింది. చూసారు కదండి పంట ఎంత దారుణంగా ఉందో. ఒకవేళ ఇది కోసిన తర్వాత మార్కెట్లో దీన్ని అమ్మితే రైతు పెట్టిన పెట్టుబడి కానివ్వండి, కోత కూలీలకు కానివ్వండి, లేదా అదనపు పై ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులకి మోయినంగా డబ్బులు ఏమన్నా మిగులుతాయా లేదని ఒకసారి రైతుని అడిగి తెలుసుకున్న తర్వాత ఎక్స్ట్రా మీకు ఏమన్నా ఖర్చులు ఏమన్నా మిగులుతాయా? పరిస్థితి లేదండి. ఇట్లా డ్యామేజ్ సరుకు వచ్చినందువల్ల మనం మార్కెట్లో 3,000 కొనవచ్చు, 4,000 కొనవచ్చు. ఇప్పుడు మామూలు సరుకు అయితే 10,000 ఉంటుంది. ఇది 3,000 4,000 కంటే డిఫరెంట్ ఎంత ఉంది తేడా? 5-6,000 తేడాతో ఉంటుందండి. అందువల్ల మనకు మిగిలేది ఏం లేదు. కొయ్యటం వరకేనిది. ఒకవేళ కొయ్యకుండా ఇలా వదిలిపెట్టడానికి పానమొప్పక ఒకవేళ కోసినా కూడా మనకి కోత కూలీలు కూడా వస్తాయో రావు. ఇప్పుడు కనీసం 5 ఎకరాలకి దాదాపు 25,000 దాకా కోత ఖర్చు అవుతుంది. మళ్ళీ మిషన్కి వేయటము, ఇంటికి చేర్చినందువల్ల 30,000 దాకా మనకి ఖర్చు అవుతుందండి. 30,000కి గాను మనకి 5 ఎకరాల మీద మనకి మొత్తం 10 క్వింటాలు కూడా రావు. 10 మూళ్ళు 30,000కేనండి ఇది వచ్చేది. ఇదండి సంగతి. రైతు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఇదే విధంగా ఎందరో రైతులు నష్టపోయి చాలా బాధపడుతూ ఉన్నారండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా వ్యవసాయం గురించి మరెన్నో వీడియోల యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. దీంట్లో కొంచెమన్నా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి ఒకసారి ధన్యవాదాలు.